బాగున్నాను. ఇలా కిచెన్లోకి వచ్చి మీతో మాట్లాడి చాలా డేస్ అయితే అయిపోయింది. లాస్ట్లో అంటే నేను హలీం వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, అదైతే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల అయితే సరిగ్గా ఇవ్వలేకపోయాను. సారీ ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఇలా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామన్న టైం అయితే అస్సలు ఉండట్లేదు. పిల్లలతోటి ఇంట్లో వర్క్ ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వీడియో తీయాలంటే అస్సలు అవుతలేదు ఫ్రెండ్స్. ఇక ఇదే నేను చెప్పాలనుకున్నాను మీకు. ఇంకా నన్ను అయితే నా ఛానల్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికైతే చాలా థ్యాంక్స్. మీకు అంటే నేను లాస్ట్ వీడియోలో చాలా వీడియోస్లో చెప్పాను కదా, అంటే ఎలాంటి రెసిపీస్ చేయాలి ఏంటి అనేది నేను అంటే మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చెయ్యండి, నేను ఆ రెసిపీస్ చేస్తానని అయితే చెప్పాను కదా. కామెంట్ అయితే చెయ్యండి, మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నేనైతే చేస్తాను. ఇంకా అందరూ అయితే బాగున్నారని అయితే నా మనసులో నేను అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి అయితే మష్రూమ్స్ అయితే నేను ఎక్కువ తినాను ఫ్రెండ్స్. ఇంకా మష్రూమ్తో అయితే ఏం చేయాలంటే నాకు ఎందుకో బిర్యానీ చేయాలనిపించింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మష్రూమ్తోనైతే నేను బిర్యానీ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంటుందో అసలు నేను ఎలా చేస్తానని అయితే మీకు అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇదే ఈరోజు వీడియో అయితే నేను చేయబోతుంది. ఫస్ట్ అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏంటంటే లైక్ కూడా చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను మష్రూమ్స్ ఉంటాయి కదా, మష్రూమ్స్ అయితే ఇక ఇలా క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇక క్లీన్ చేసుకున్న తర్వాత దీని అంటే కొంచెం టైం పట్టింది క్లీన్ చేయడం. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నేను ఎలా చేస్తాను అనేది అయితే మీకు వీడియోలో అయితే నేను చెప్తానమాట. ఇంకా ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానని. ఇప్పుడైతే నేను కొన్ని మష్రూమ్స్ అయితే ఇక తీసేసుకొని ఓన్లీ ఇక 4 పీసెస్ లెక్క అయితే కట్ చేసుకుంటున్నా. ఎందుకు 4 పీసెస్ అని అంటే అది చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ కుక్ అయిపోతే అయితే మొత్తం మెత్తగా అయిపోతాయేమో అని చెప్పేసి నేనైతే ఇలా 4 పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నా. 1 మష్రూమ్లో అట్లా ఇవైతే మొత్తం ఇక మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా దీని కాంబినేషన్ అయితే నేను కర్రీ అయితే అదే మష్రూమ్ కర్రీయే చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా, ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే చూడాలి లాస్ట్లో. నేను ఎప్పుడు మష్రూమ్ తోటి అయితే ఏమీ ట్రై చేయలేదన్నమాట. అంటే కర్రీ వండాను కానీ ఇలా బిర్యానీ అయితే ఎప్పుడు ట్రై చేయలే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను కట్ చేసుకుంటాను. ఆనియన్స్ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అంటే మనం బిర్యానీ చేసేటప్పుడు నార్మల్గా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పక్కన అయితే టమాటోస్ కూడా నేను కట్ చేసుకున్నాను పొడవుగా. టమాటోస్ యాడ్ చేసుకోకపోవడం అంటే అది ఆప్షనల్ అనమాట. యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. నేనైతే యాడ్ చేసి చూద్దామని అయితే యాడ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇక ఇలా అయితే టమాటోస్, మిర్చి, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ అయితే ఇలా సైడ్కి అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మష్రూమ్స్ ఉంటాయి కదా, ఇక మష్రూమ్స్ని అయితే మనము ఇంకా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న దాంట్లో అయితే నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. ఒక 1/2 స్పూన్ అట్లా ఏమో ఇంకా పసుపు వేసుకోవాలి. ఇంకా అంటే 1/2 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత పసుపు వేసాం కదా, ఇక అయితే అల్లం వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అల్లం. ఇంకా నెక్స్ట్ అయితే మనం స్పైసీకి తగ్గట్టుగా ఇంకా కారం అయితే వేసుకుందాం. అంటే ఎక్కువ అయితే అంటే స్పైసీగా అయితే చేస్తలేదు, ఎందుకంటే ఇంకా అంటే సింపుల్గా చేద్దామని అయితే అనుకున్నాను కాబట్టి ఎక్కువ కారం అయితే ఏమి యాడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏమో ధనియాల పౌడర్ 1 స్పూను, ఇంకా గరం మసాలా అలాంటివి కూడా నేను ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మరి అంటే ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీస్, చికెన్ బిర్యానీ లాగా కాకుండా సింపుల్గా చేద్దామని అయితే ఇలా ట్రై చేస్తున్నాను కాబట్టి ఇలా నార్మల్గా అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని ఇంకా ఒక 1 కప్ ఏమో ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇంకా వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ 15 మినిట్స్ అలా పక్కన అయితే పెట్టుకోవాలి. ఇంకా మష్రూమ్స్ అయితే మంచిగా మ్యాగ్నెట్ అయిపోతాయి. అంటే నాకు తెలిసి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అంటే బాగుంటుంది. మష్రూమ్ అయితే చాలా బాగుంటాయి. నేను కర్రీస్ అయితే ట్రై చేశానని చెప్పాను కదా, ఎప్పుడైతే ఇలా అయితే నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అయితే నేను బిర్యానీ అయితే ట్రై చేస్తున్నా. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అయితే చూడాలి.
ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అలా అయితే మొత్తం మిక్స్ చేసుకొని ఒక 15 minutes కానీ ఇంకా హాఫ్ అన్ అవర్ కానీ ఒక సైడ్కి అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా అంటే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా 1 స్పూన్ అయితే నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని అయితే మనం రైస్ అయితే పక్కన గ్యాస్కి అయితే పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంకా గ్యాస్ మీద అయితే నేను పెట్టేశాను అనమాట. ఇక రైస్ అయితే కుక్ అవ్వాలి, అంటే 70% కుక్ అయితే సరిపోతుంది. పెద్దగా ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏం యాడ్ చేయలేదు, ఏంటక్క సాల్ట్ యాడ్ చేశారని డౌట్ రావచ్చు. చెప్పాను కదా ఫస్టే, చాలా స్పైసీగా అయితే ఉండొద్దు, చెయ్యొద్దు అని అయితే నేను నార్మల్గా అయితే చేస్తున్నాను. ఇంకా ఇందులో అయితే ఇక దీన్ని అయితే కుక్ చేద్దాము. నెక్స్ట్ అయితే నేను ఇంకా మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి మ్యాగ్నెట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. పక్కన అయితే వేరే గిన్నె పెట్టుకున్నాం కదా, ఇక ఇదైతే బిర్యానీ కోసం అనమాట. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇందులో ఎక్స్ట్రాగా అయితే 1 స్పూన్ అయితే నేను గీ కూడా యాడ్ చేసుకుంటున్నా, నెయ్యి కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకా అయితే ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇంకా హీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక చెక్క, ఇంకా లవంగాలు, ఇంకా ఇదైతే ఇలాచీ అనమాట. ఇంకా చిన్న అయితే స్టార్ ఫ్లవర్ కూడా వేసుకుంటున్నా. ఇక మొత్తం బిర్యానీలో ఇవే స్పైసెస్, నేను ఎక్కువ వేరే అయితే ఏం యాడ్ చేస్తలేదు. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇది ఇందులో పెట్టేసుకుందాం అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఇంకా అందులోనే మిర్చి కూడా వేసుకుంటున్నాను. మొత్తం ఆనియన్స్ అయితే వేసుకున్నాక అందులో ఇంకా మిర్చి, ఆనియన్స్, ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వచ్చేసి ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా బిర్యానీలో కరివేపాకు ఏంటి అని అయితే కామెంట్ చేయొద్దు, ఫస్టే చెప్తున్నా, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవైతే మనం ఫ్రై చేసుకుందాము. ఈ లైట్గా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ అయితే ఇంకా లైట్గా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో అయితే మనం ఫస్ట్ ఇప్పుడు రైస్లో 1 స్పూన్ అయితే వేసుకున్నాను కదా సాల్ట్, ఇప్పుడు నేను ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని ఇంకా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇక సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే ఇంకా కొన్ని టమాటోస్ కట్ చేశాను కదా, అవి కూడా ఇంకా ఇందులో ఆనియన్స్లో అయితే యాడ్ చేసుకొని దాన్ని నార్మల్ ఇట్లా ఫ్రై చేసుకున్నాం. టమాటోస్ కూడా వేసుకున్నాం కదా, ఇంకా దీంట్లో అయితే నేను కాజు, ఇంకా 1/2 టమాటో అయితే నేను పేస్ట్ చేసుకున్నా. ఇది ఇక గ్రేవీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇలా పేస్ట్ చేసుకుని అయితే ఇలా వేస్తున్నా. ఇంకా కాజు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా, ఇంకా అందరికైనా వేసుకుంటున్నా. ఇవన్నీ అయితే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. పేస్ట్ ఇంకా టమాటోస్ కూడా లైట్గా కుక్ అయిపోయాయి కదా, ఇందులో అయితే ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అయితే, నేను చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 minutes కానీ మ్యాగ్నేట్ చేసుకోమని. నేనైతే ఒక 15 minutes అయితే మ్యాగ్నేట్ చేసుకున్నా. ఆ మష్రూమ్స్ అయితే ఇంకా ఇందులో వేసుకుంటున్నా. ఇంకా మష్రూమ్స్ అయితే పెద్దగా టైం ఏం పట్టదనమాట, తొందరగా అయితే కుక్ అయిపోతుంది. ఇంకా మష్రూమ్స్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా మొత్తం వచ్చేసి నేను ఒకసారి కలుపుకుంటున్నాను. ఏం పెద్ద టైం ఏం పట్టదు మష్రూమ్ కుక్ అవ్వడం. ఇంకా ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానైతే నేను అనుకుంటున్నా. ఎప్పుడు చికెన్ కాకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా మష్రూమ్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. చూస్తున్నారు కదా, ఇంకా మష్రూమ్స్ అయితే ఇలా పెట్టేశాను అనమాట. దీని తర్వాత ఇంకా మసాలాలు ఉన్నాయి కదా కొంచెం, అంటే ఇలా మిగిలిపోయింది కదా, దీంట్లో అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా మష్రూమ్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే అందులో యాడ్ చేసుకుంటా. వాటర్ అయితే అందులో పోసేసుకుందాం. బాగా అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా మసాలా అలా మిగిలిందని చెప్పాను కదా, అందులో అయితే కొన్ని ఇట్లా వాటర్ పోసేసుకున్నాను. మష్రూమ్ ఎప్పుడైనా కానీ మనం ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టి అయితే ఫ్రై చేయొద్దు, ఎందుకంటే అందులో వాటర్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ మనం బీరకాయ ఉన్నప్పుడు క్యాప్ పెట్టేస్తే వాటర్ ఎలా అయితే వస్తాయో మష్రూమ్లో కూడా అలా వస్తాయి. ఎప్పుడైనా అలా అయితే పెట్టకండి, జస్ట్ ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన మష్రూమ్స్లో అయితే ఫస్ట్ ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఒక 10 minutes అయితే నేను బాగా కుక్ చేసుకుంటాను. ఇంకో 10 minutes కుక్ చేసుకుందాం. ఇంకా 10 minutes అయితే కుక్ చేసుకున్నాక ఇటు చూస్తున్నారు కదా, రైస్ కూడా ఇంకా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 50% అయితే కుక్ అయిపోయింది. ఇంకొక సేపట్లో అయితే మనం రైస్ కూడా అందులో యాడ్ చేసుకుందాం. ఇంకో చూడండి, చూస్తున్నారు కదా, మనం వాటర్ వేసాం కదా, అవి కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. అంటే వాటర్ కూడా కొంచెం ఇంకిపోయాయి. ఇంకా ఆయిల్ అయితే ఇలా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే ఇప్పుడు రైస్ చూసారు కదా, ఇక్కడ
రైస్ అయితే నేను ఇప్పుడు ఇలా వాటర్ ఏమీ లేకుండా మనం సేమ్ బిర్యానీలో ఎలా అయితే వేసుకుంటామో దమ్ చేసేటప్పుడు ఎలా అయితే వేసుకున్నామో సేమ్ ఇలా రైస్ మొత్తం కూడా ఇలానే వేసుకుందాము. అంటే వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లోపల మెత్తగా అయిపోతుంది అనమాట. మొత్తం కంప్లీట్గా రైస్ అయితే వేసుకుందాము. లాస్ట్ వరకు అయితే మొత్తం రైస్ ఇలా ఏం లేయర్స్ లెక్క అయితే ఏం వేస్తలేను, సింపుల్గా అయితే ఇలా పైన వేసేస్తున్నాను. మొత్తం రైస్ అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. లేయర్స్ లెక్క అయితే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా అయితే రైస్ అయితే ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అయితే నేను నార్మల్గా ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా 1 స్పూన్ అయితే పైనుంచి ఇలా నెయ్యి అయితే వేస్తున్నా. ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, నేనైతే స్కిప్ చేస్తున్నా. ఫుడ్ కలర్ అయితే నేను వేసుకోవట్లేదు. ఇంకా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే మనం ఒక 15 మినిట్స్ అలా అయితే మనం దమ్ చేసుకునేటట్టు, అంటే మరి బిర్యానీకి ఎలా అయితే పెడతామో సేమ్ అలానే అయితే సిమ్లో అయితే ఒక 15 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ నా బిర్యానీ ఎలా ఉందో మీకైతే చెప్తాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మనం ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా బిర్యానీ రెడీ అయితే అయిపోయింది. నేను ఫస్ట్ ఒకసారి అయితే చూసా ఫ్రెండ్స్, అంటే ఎలా కుక్ అయింది ఏంటనేది. ఇంకా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చూస్తున్నారా. ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అనమాట. ఇంకా మష్రూమ్స్ ఎలా ఉంటాయి అక్క, ఏంటి మంచిగా కుక్ అయ్యాయి లేదా అని అయితే డౌట్ అయితే అస్సలు అవసరం లేదనమాట. చూడండి చాలా వేడిగా ఉంది. అబ్బో చాలా కుక్ అయిపోయింది అనమాట. చాలా అంటే మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా సాఫ్ట్గా కూడా ఉంది. ఇంకా చెప్పాను కదా మష్రూమ్ చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా లాస్ట్లో అయితే నేను టేస్ట్ ఎలా ఉందని అయితే మీకు చెప్తాను. ఫైనల్గా అయితే ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. మేమైతే ఇంకా రైతా, ఇంకా నేను చెప్పాను కదా ఫస్ట్ కాంబినేషన్, ఇంకా ఇదైతే మష్రూమ్ కర్రీ అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ మా పిల్లలకి అంటే పెడుతున్నాను అనమాట. వాళ్ళు ఎలా ఉందనేది వాళ్ళే జెన్యున్గా చెప్పేస్తారు. నేనైతే చెప్తే నమ్ముతారో నమ్మరో, నేనైతే ఫస్ట్ టైం చేసా, ఇప్పుడైతే వీళ్ళకి పెడుతున్నాను అనుకోరు. మా పాపకైతే ఆనియన్స్ అస్సలు నచ్చవన్నమాట, ఎప్పుడు అలా తీసేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను ఇంకా మష్రూమ్ కర్రీతో అయితే తింటున్నాను. వాళ్ళు అడగక ముందే చూస్తున్నారా ఎలా అయితే చెప్తున్నారో. ఇంకా నేనైతే నిజంగా చెప్తున్నాను, అంటే నేను జెన్యూన్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ ఎంత బాగా వస్తుంది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా పిల్లలకి ఎలా ఉందో నేను అడుగుతాను, చెప్తారో ఏం చేస్తారో. ఎలా ఉంది, బాగుందా? నచ్చిందా మీకు? పెరుగా? సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్రెండ్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ని మా వీడియోని అయితే వాచ్ చేసినందుకు. చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ. ఇంకా ఇదైతే మా రెసిపీ అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని అయితే ఒక్కసారి అయితే తినండి. ఇంకా ఎలా ఉందనేది నా కామెంట్లో అయితే చెప్పండి.